హాయ్, వెల్కమ్ టు పెట్ పూజ. ఈరోజు నేను ఈ వీడియోలో మన బిల్లింగ్ పాజ్లో మెనూ మార్పులు ఎలా చేసుకోవాలి, ఒక కొత్త ఐటెం ఎలా యాడ్ చేయాలి అనే విషయం మీకు చూపిస్తాను. ముందుగా మన బిల్లింగ్ పాజ్లో 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఆపరేషన్స్ ఓపెన్ చేసుకోవాలి. అందులో ఇక్కడ మెనూ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఐటమ్స్ మేనేజ్మెంట్. ఇందులో మనకు ఉన్న ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ ఐటమ్స్తో పాటు షార్ట్ కోడ్, ప్రైజెస్ కూడా కనిపిస్తాయి. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఐటెంని చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ నేను వోక్ టాస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ దీని ప్రైస్ 219 ఉంది. ఇక్కడ ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ నేమ్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు, షార్ట్ కోడ్ చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఇక్కడ నుంచి మనం చేంజెస్ చేయాలి. నేను ఇక్కడ 259 అని ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు ఇగ్నోర్ ట్యాక్స్ అని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకు ఈ పర్టికులర్ ఐటెంకి ట్యాక్స్ అనేది పడదు. మెయిన్గా మనకు వాటర్ బాటిల్స్ దానిపైన యూజ్ అవుద్ది. అండ్ ఇక్కడ కేటగిరీస్, ఈ కేటగిరీస్ ఏంటి అంటే ఇప్పుడు చైనీస్ మెయిన్ కోర్స్లో ఉంది, దీన్ని వేరే కేటగిరీలోకి షిఫ్ట్ చేయాలన్నా మనం చేసుకోవచ్చు. నేను అలానే ఉంచేస్తున్నాను. అండ్ ఫర్ సపోజ్ ఇక్కడ మనకు ఏరియా వైజ్ కూడా ప్రైజెస్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఏసీలో 269 పెడుతున్నాను, ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే యాజ్ టీజ్గా 259 పెట్టేసి ఇక్కడ సేవ్ చేయాలి. వన్స్ సేవ్ అయ్యిందనుకోండి, ఇక్కడ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాము ప్రైస్ చేంజ్ అయ్యిందా లేదా ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ వోక్ టాస్డ్ చికెన్ ఫ్రైడ్ రైస్ 259 ఇక్కడ చేంజ్ అయ్యింది. ఒకసారి మీకు బిల్లింగ్ సిస్టంలో కూడా చూపిస్తాను. న్యూ ఆర్డర్కి వెళ్తున్నాను, టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ CHICKEN చికెన్ ఫ్రైడ్, ఓకే, వోక్ టాస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది క్లిక్ చేశాను. 259 చేంజ్ అయ్యింది. సో ఇలా మనం ఒక పర్టికులర్ ఐటెంకి అప్పటికప్పుడే మనం ప్రైజెస్ అనేవి చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక ఐటెం యాడ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. సేమ్ ఆపరేషన్స్లోకి వెళ్తాం, మెనూ అండ్ ఐటమ్ మేనేజ్మెంట్. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో యాడ్ ఐటమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం నేమ్, ఐటమ్ నేమ్ ఇవ్వాలి. అండ్ ఓకే, వెజ్ సాలడ్, నేను వెజ్ సాలడ్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ షార్ట్ కోడ్ మన ఇష్టం, మనం ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు, 200, ఓకే. అండ్ ఈ పర్టికులర్ ఐటమ్ ఎక్కడెక్కడ కావాలి, డెలివరీ, టేక్అవే, డైనింగ్, నాకు మూడిట్లో కావాలి కాబట్టి మూడిట్లో పెడుతున్నాను. అండ్ ఇక్కడ మనం షార్ట్ కోడ్ సేమ్ ఐటమ్ నేమే కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు, నెంబర్స్ ఇవ్వాలనే కాదు. సో ఇక్కడ ప్రైజ్, సో ప్రైజ్ 159, ఓకే, నేను 159 అని ఇస్తున్నాను. అండ్ HSN కోడ్, యూనిట్ ఇవన్నీ మనకి ఇన్వెంటరీలో యూజ్ అవుతాయి. ఇవన్నీ ఆప్షనలే, మనకు కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్లు సేమ్ ఇగ్నోర్ ట్యాక్స్ ఇలా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలంటే రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ పర్టికులర్ ఐటమ్ ఏ కేటగిరీలోకి వెళ్ళాలి. నేను వెజ్ సాలడ్స్ అన్ని వెళ్ళాలి కాబట్టి నేను అది క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఏరియా వైజెస్ ప్రైజెస్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ సేవ్. సో ఇప్పుడు మనకి ఐటమ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సేమ్ ఇక్కడే మనకు ఒకసారి వెళ్ళి చూద్దాము, వెజ్ సాలడ్స్, ఓకే. అండ్ ఇక్కడ వెజ్ సాలడ్ యాడ్ అయిపోయింది. సో ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.